ప్రతి సందులోనూ, ప్రతి 10 మందిలోనూ, ప్రతి కులంలోనూ, ప్రతి మతంలోనూ ఒక లఫ్ఫూటను నామధేయుడు ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. వాడొక్కడి వల్ల కుటుంబానికి, వాడొక్కడి వల్ల స్నేహానికి, వాడొక్కడి వల్ల ప్రేమకి, బంధుత్వానికి, వాడొక్కడి వల్ల కులానికి, మతానికి, రాష్ట్రానికి, యావత్ భారతావనికి వాడొక్కడి వల్లే మాయని మచ్చొస్తుంది. వాడొక్కడు చేసిన పాపాలకు మొత్తం వ్యవస్థని, కులాన్ని, మతాన్ని, ఒక వర్గాన్ని నిందించకండి. ఏ కులంలోనైనా, ఏ మతంలోనైనా మచ్చలేని మహాత్ములు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పాటుపడే మహనీయులు ఎందరో ఉన్నారు. ఒక్కడి కోసం మొత్తం మతాన్ని, కులాన్ని, వర్గాన్ని నిందిస్తే ఆ మహనీయుల ఉసురు ఊరికే పోదు. మంచి చేసిన వాడిని పొగడకపోయినా పర్వాలేదు, మతం పేరుతో మంచి వాళ్ళను కూడా కలిపి తిట్టడం సమాజానికి, దేశానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రతి వర్గంలోనూ చెడ్డవారున్నట్టే మంచివాళ్ళు కూడా ఉన్నారు. మనం సంధించిన బాణం చెడ్డవారికి తగలకపోయినా నష్టం లేదు, కానీ పుణ్యాత్ములకు తగిలితే అదే బాణం రెండింతల వేగంతో వచ్చి మననే తగులుతుంది. స్వయంగా నారాయణుడే ఉగ్ర నారసింహ అవతారం ఎత్తి మనల్ని తెగ నరకడం ఖాయం. ఎదుటి వాళ్ళను నిందించే ముందు మన మాట అనే బాణం ఎవరి వైపు సంధించామో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మహనీయులు ఎప్పటికీ మహనీయులే. వారిలో ఎటువంటి లాభాపేక్ష, అసూయ, అహం ఇటువంటివి ఎప్పుడు చూడలేం. ఒకవేళ వారికి కోపం వచ్చినా అది సమాజాన్ని మార్చడం కోసమే, సమాజాన్ని ఉద్ధరించడం కోసం మాత్రమే వస్తుంది. అది కేవలం తెచ్చిపెట్టుకున్న కోపం మాత్రమే. అదే వారు నిజంగా బాధపడి కన్నీటిని విడిచారో దావానలమై మనందరినీ కాల్చేయడం ఖాయం. ఆఖరికి తనను నిందించినా సహిస్తాడేమో ఆ పరమాత్మ, కానీ తననే నమ్ముకున్న ధర్మాత్ముడి జోలికి వెళితే మాత్రం ఆ పరమాత్మే ఏదో ఒక రూపాన్ని ధరించొచ్చి చంపేయడం ఖాయం.